హలో ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా. చిన్న చిన్న టిప్స్తో దేవుడి పటాలు, పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. పూజా మందిరం అంతా కూడా ఒక పొడి క్లాత్తో తుడిచి తర్వాత తడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. క్లీన్ చేయాల్సిన కుందులు, వెండి విగ్రహాలన్నీ కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పటాలన్నీ కూడా ముందుగా ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా బొట్లన్నీ కూడా తుడుచుకోవాలి. ముందే తడిగుడ్డ పెట్టకుండా ఇలా పొడి క్లాత్తో తుడిస్తే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. ఈ బొట్టంతా కూడా కింద పడకుండా ఒక పేపర్ వేసుకుంటే కింద పడకుండా ఉంటుంది. మొక్కల్లో వేసుకోవచ్చు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ముందుగా వెండి విగ్రహాలన్నీ కూడా ముంచి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. తర్వాత పెద్ద పటాలని కూడా కొంచెం పెద్ద క్లాత్ తీసుకొని క్లాత్ని ఒక సైడ్ తడిపి తుడుచుకొని రెండో సైడ్ పొడిగా ఉంటుంది కదా, వెంటనే ఆ పొడి క్లాత్తో తుడిస్తే మరకలు పడకుండా పటాలు నీట్గా ఉంటాయి. తర్వాత ఇలా గంధంలో కొంచెం జవాది పౌడర్ వేసుకొని కలుపుకున్నట్లయితే పూజా మందిరం అంతా కూడా మంచి స్మెల్ వస్తూ గుడికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఇలా ముందు గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమతో పెడితే బొట్టు బాగుంటుంది. చేత్తో బొట్టు నీట్గా కుదరదనుకుంటే ఇయర్ బడ్తో రెండు సైడ్లా ఉంటుంది కదా, గంధము కుంకుమతో పెట్టుకోవచ్చు. తర్వాత సిల్వర్ డిప్తో వెండి విగ్రహాలు, పూజ సామాను క్లీన్ చేసి పూజా మందిరంలో సర్దేశాను. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.